హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మమ్మ ఎగ్ ఫ్రై చేసింది. ఫస్ట్ ఎగ్స్ ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ కొట్టి పోసింది. దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసింది, పసుపు వేసింది టీ స్పూన్, మళ్ళీ కొంచెం పసుపు కారం వేసింది. సరిపోదో అని కలిపింది. అలానే కలుపుతూ 2 మినిట్స్ అలా కలపాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. మళ్ళీ కారం వేసింది. ఎగ్స్ 7-8 తీసుకున్నాం కదా, కారము సరిపోకుంటే టేస్ట్ బాగుండదు. అందుకే కారము 3 టైమ్స్ వేసింది. కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 2 ఎండుమిర్చి వేయాలి. అవి గోలాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసింది. ఫ్రై అయ్యాక ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసింది. ధనియాల పొడి ఫ్రై అయ్యాక ఫస్ట్ మనము ఎగ్ బ్యాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, అది కర్రీలో వేసి కలపాలి. కలుపుతూ ఉండాలి. 2 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే ఎగ్ ఫ్రై మంచిగా ఫ్రై అవుతుంది, కుక్ అవుతుంది. రెడీ ఎగ్ ఫ్రై.